రైతులకు వినియోగదారులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వంలోని 3 శాఖలు ఇకపై సమన్వయంతో పనిచేయనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలు తగ్గించేందుకు కొన్నేళ్ల కిందటే అప్పటి తెదేపా సర్కార్ రైతు బజార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులు తాము పండించిన కూరగాయలను పొలం నుంచి రైతు బజార్లకు ఉదయాన్నే తీసుకొచ్చి సాయంత్రానికి అమ్ముకుని వెళ్లేవారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించేది. వినియోగదారులకు సరసమైన ధరలకే కూరగాయలు లభించేవి. ఆచరణలో కొన్నేళ్ల నుంచి రైతు బజార్ల లక్ష్యం క్రమేణా పక్కదారి పట్టింది. దళార్లు ప్రవేశించి రైతుల నుంచి సరకు కొనుగోలు చేసి తిరిగి రైతుల పేరిటే వాటిని విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో పాతుకుపోయిన దళారీ వ్యవస్థను అరికట్టేందుకు సర్కార్ తాజాగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విభజన తర్వాత రాష్ట్రంలో 13 జిల్లాలలో ఉన్న 86 రైతు బజార్లను వినియోగదారులకు అనువుగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే ఆయా జిల్లా అధికారులను ఆదేశించినట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి సునీత తెలియజేశారు. నిత్యావసర సరుకులన్నీ కూడా అక్కడ పెట్టి కూరగాయలు అయితే ఫ్రూట్స్ అయితే అన్నీ కూడా దొరకాల రైతు బజార్లో అనే విషయాలన్నీ కూడా ప్రతి జిల్లాకు కూడా మేము మెసేజ్ కూడా పెట్టినాం. రైతు బజార్లో అంటే చాలామంది అక్కడ రైతులు వచ్చి కూరగాయలు తీసుకొని వచ్చి అయితే అమ్మలేదు. ఎందుకంటే స్వచ్ఛంగా నేను నా కళ్ళతో అనంతపురంలో రైతు బజార్లో కూడా చూశాను. అక్కడ 3 మాత్రం రైతులు ఉంటే మిగతా వాళ్ళు దళారులు వచ్చి అక్కడ అమ్ముకునే పరిస్థితి రైతు బజార్లో కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే రైతు పంట పండించిన తర్వాత ఆ తోటలో నుంచి తీసుకొచ్చి రైతు బజార్లో పెట్టుకోవాలంటే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మేము కూడా ఒకటే అడుగుతున్నాం, రైతులకు ఇబ్బంది లేకోకుండా బస్సులకు వచ్చి ఆటోలు తీసుకొని వచ్చి అక్కడ తీసుకొని వచ్చిపోతే వాళ్ళ కూలి కూడా సరిగ్గా పడట్లేదు. పాపం పంట అయితే కష్టపడి పంట పండించుకుంటున్నారు, కానీ టౌన్కి తీసుకొచ్చేదానికే ఆ పంట అంతా ఇదైతే ఉంది. 3-4 వెహికల్స్ అన్న ఒక్కొక్క జిల్లాకి మొబైల్ వెహికల్ లాగా మేము పెట్టి ఆ రైతుల దగ్గర పండిన పంట తీసుకొని వచ్చి రైతు బజార్లో ఇవ్వడమా, లేదంటే మొబైల్ వెహికల్స్ పెట్టి టౌన్లో తిప్పి ప్రతి పాయింట్లు అంటే ఈరోజు సోమవారం అయితే ఎక్కడుండాలా, మంగళవారం అయితే ఎక్కడుంటామనే విషయాలు కూడా వాళ్ళకి చెప్పి ఆ రకంగా మొబైల్ వెహికల్లో మేము రైతులకి న్యాయం చేయాలనేది కూడా ఉంది. ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలో ఆగస్టు నుంచి అమలు చేయనుండగా అక్టోబర్ 2 నాటికల్లా మిగిలిన అన్ని జిల్లాలలోనూ ఈ రైతు బజార్ల ప్రక్షాళన, సంచార వాహనాల అందజేత జరగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.